లింగారెడ్డి గారిది రైట్. రామకృష్ణ యాదవ్ గారు, అంటే కాంగ్రెస్ అక్కడ జీరో, నిజానికి 2014 తర్వాత జీరో నుంచి స్టార్ట్ చేయాలి. సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ గత పాలన మీద ప్రజలకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, గత ప్రభుత్వం చేసిన పథకాలు, ఇలాంటి కాంగ్రెస్ గురించి ఒక అంచనా, కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్ బ్యాంకు, అంటే కాంగ్రెస్ గుర్తు సాంప్రదాయ ఓట్ బ్యాంక్ అనేది ఇప్పుడు 2 ఎలక్షన్స్లో లేదు కానీ, బట్ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ అనే దానికన్నా గుర్తుంది, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ఉంది. ఇప్పటికీ అక్కడక్కడ కొంతమంది మాజీ కేంద్ర మంత్రులు చింతామోహన్ గారు కానీ, ఇలాంటి పల్లవరాజు గారు కానీ, లేదు రాష్ట్ర మంత్రులు రఘువీరారెడ్డి గారిని కొంతమంది ఉన్నారు కానీ, బట్ క్యాడరు అందరూ కూడా వైసీపీకి వెళ్ళారు. ఇవాళ షర్మిల రాక అనేటువంటిది ఏ రకంగా మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నట్టుంది. గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అట్లాగే బిగ్ టీవీ ప్రేక్షకులకి. సరే, పెద్ద ఎత్తున ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది పక్కన పెట్టినా, ఓటు శాతం కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉంది అనేది పక్కన పెడితే, ఇవాళ నిజమైన ఫైట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నిజమైన ఫైట్ రాష్ట్రానికి కావాల్సిన ఫైట్ గత అంటే 2014 నుంచి ఇప్పటి వరకు, అంటే ముందు చరిత్ర పక్కన పెడదాం, రాష్ట్రం ఫామ్ అయింది అక్కడే కాబట్టి, అక్కడి నుంచి ఈ రోజు వరకు చూస్తే ఎటువంటి డీవియేషన్, ఎటువంటి టర్న్లు లేకుండా క్లియర్ కట్ గా ప్రజల్లో పోరాడుతా ఉంది కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే. సరే, అవి విషయాలు మొత్తం లైవ్ లో ఉంచగలిగాం. సరే, ప్రజలు మాకు ఓటేసారా ఓటేయలేదా అనేది పక్కన పెడితే, సబ్జెక్ట్ ని లైవ్ లో ఉంచేదానికి శక్తి వంచన లేకుండా కృషి చేశాం, సబ్జెక్ట్ ని లైవ్ లో ఉంచాం. ఇవాళ అడ్రస్ చేయాల్సిన బాధ్యత 5 సంవత్సరాలు పరిపాలించిన టీడీపీ పైన కానీ, ఈ 4.5 సంవత్సరాలు ఉన్న జగన్ ప్రభుత్వం పైన కానీ, ఈ రెండింటి పైన ఇప్పుడు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత వచ్చింది. అంటే ఒక 5 సంవత్సరాలు ఒకరికి అవకాశం ఇచ్చారు, సరే ఆయన వల్ల కాలేదు, ఈ మొత్తం సాధించుకొస్తారంటే ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొక ఆయనకి అవకాశం ఇచ్చారు. ఇవాళ ప్రజలకు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత అటు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు ఉంది. సో ఆ విషయాలు మొత్తం క్లియర్ కట్ గా మళ్ళీ ప్రజల్లోకి మేము వెళ్తున్న తరుణంలో, ఒక శక్తిగా, డెఫినెట్ గా ఉన్న శక్తికి ఒక అదనపు శక్తిగా షర్మిల గారు వస్తారు అన్నప్పుడు డెఫినెట్ గా ఆనందం ఉంటది. మోర్ ఓవర్, ఇందాక రవి గారు అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, రాజన్న రాజ్యం స్థాపనగా డెఫినెట్ గా ఈ 10 సంవత్సరాల్లో, గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది, ఈ 10 సంవత్సరాల్లో 14 నుంచి 19 పరిపాలన ఎలా ఉంది, 19 నుంచి 24 వరకు పరిపాలన ఎలా ఉంది అనేది ప్రజలకు వివరించి చెప్పగలుగుతాం. రాజన్న కోరుకున్న ఇందిరమ్మ రాజ్యం ఈ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. అదే విధంగా మా పైన జరిగిన బుడద కావచ్చు, మా పైన చేసిన అసత్య ప్రచారాలు కావచ్చు, ఇవాళ అది క్లియర్ కట్ గా తేట తెల్లంగా, ఇందాక రవి గారు మళ్ళీ ఇంకో మాట కూడా, ఈవెంట్ కానీ, క్రౌడ్ పుల్లర్ కానీ అప్పుడు ఆవిడ ద్వారా చెప్పించడం ద్వారా గతంలో అంతా మేము మొత్తుకున్నాం. సరే, మొత్తుకున్నా సరే అది ప్రజల్లోకి కొంతవరకు ఎక్కువ శాతం గ్రౌండ్ లెవెల్ వరకు పెనిట్రేట్ కాలేకపోయింది. ఇవాళ ఆవిడ ద్వారా దాన్ని ప్రజలకు చెప్పించే ప్రయత్నం క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ తన పూర్వ బలాన్ని, తన పూర్వ వైభవాన్ని సంతరించుకునే దశగా, అంటే ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చేస్తావా, ఎంతమంది ఎమ్మెల్యేలు గెలుస్తారు అనే మాటకి మనం కూడా అతిశయోక్తి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా మా ఎగ్జిస్టెన్స్ ఒక మూడవ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీలో కొంత అసంతృప్తి, టీడీపీ అకామిడేట్ చేసుకోలేదు కాబట్టి కొంత మీ వైపు చూసే అవకాశాలు కనపడుతున్నాయి. అది కూడా ఆర్కే లాంటి వాళ్ళు కొంత ముందుకు వచ్చి మీకు అంటే కాన్ఫిడెన్స్, అంటే మీకు ఇవ్వటం కాకుండా ఎవరైనా రాదలుచుకుంటే రావచ్చు అని కాన్ఫిడెన్స్. ఎందుకంటే మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి, లోకేష్ను ఓడించినటువంటి వ్యక్తిగా ఉండి, ఆయన జగన్ మీద ఎక్కువ పెట్టి, సిట్టింగ్ ఎమ్మెల్యే అనేటువంటిది కొంత ఇంపార్టెన్స్ ఉంటుంది రాజకీయాలు, మీకు తెలియదే ఉంది. కాబట్టి ఆ ప్రయారిటీతో కొంత అది అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్సెస్ మీ దగ్గర ఎంత ఉన్నాయి? అడ్వాంటేజ్ ఉందండి. ఎందుకంటే నేనేమంటా అంటే, అది కాంగ్రెస్ వైపుకి రావడానికే చాలా మందికి అక్కడ ఉన్న వారికి అవకాశం ఉంది. ఎందుకు అంటానంటే, సరే అటు ఇటు అన్ని చోట్లకి మారే వాళ్ళని పక్కన పెడితే, ఎన్ఎస్యుఐ నుంచి, యూత్ కాంగ్రెస్ దిశ నుంచి, తర్వాత కాంగ్రెస్ పేరెంట్ బాడీలోకి వచ్చి అక్కడి నుంచి వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. అటువంటి వారు అకామిడేట్ అవలేనప్పుడు, వారు పుట్టుక దగ్గర నుంచి ఈ రోజు వరకు వారు పోరాటం ఎవరితో చేస్తా వచ్చారు, ఈవెన్ వైసీపీలోకి వెళ్ళినా కూడా వారు పోరాటం ఎవరితో చేస్తా వచ్చారంటే టీడీపీతో పోరాడుతూ వచ్చారు. సో అటువంటి వాళ్ళు 100% టీడీపీలోకి వెళ్ళలేరు. ఎక్కడికి వెళ్ళగలుగుతారంటే, ఏదైతే ఒరిజినల్ బ్లడ్ ఉందో, వాళ్ళకి రాజకీయ భవిష్యత్తుని ఇచ్చిందో, రాజకీయ ఓనమాలు నేర్పించిందో ఆ పార్టీలోకి రావాల్సిన పరిస్థితి వారి దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. మోరోవర్, ఇంకో బాధాకరమైన విషయం ఏమంటే, వైసీపీ డెఫినెట్ గా సరే వాళ్ళు అకామిడేట్ చేసుకునే, వాళ్ళ అడ్జస్ట్మెంట్ లో వాళ్ళు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఆ గత 5 సంవత్సరాలు వాళ్ళు ఎమ్మెల్యేలు గానో ఎంపీలు గానో చేసిన తర్వాత సర్వేలు చేయించాం, ఇతను ఇంకెందుకు పనికిరాడు, గెలవలేడు అనే ఒక ముద్రేయడం వారిని ఇంకా ఎక్కువ బాధిస్తా ఉంది. సో వారిని వారు ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఏదంటే
ఓల్డ్ ఓల్డ్ ప్లాట్ఫామ్, పేరెంట్ బాడీ, ఒక తల్లి తండ్రి లాంటి ఒక ఆ, 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 ఏది వారి ఎదుగుదలకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ. సో ఆ కాంగ్రెస్ పార్టీ వైపు ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే చాలా మంది రిటర్న్ వచ్చే అవకాశం కనపడతా ఉంది. తద్వారా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అటు వెళ్ళిందో ఆ ఓటును కూడా కాంగ్రెస్ వైపుకి మేము తీసుకోగలుగుతా ఉన్నాం. అండ్ అట్ ది సేమ్ టైం ఆ గతంలో ఉన్న వైఫల్యాలను చెప్పి ఆ వైఫల్యాల ద్వారా ఏదైతే టీడీపీకి ఏమన్నా వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళను కూడా, అంటే ఇన్ కేసు ఇప్పుడు ఇందాక రవి గారు అంటున్నట్టుగా ఒకవేళ వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్ గా ఇంకా హీట్ గా ఉంటుంది రాష్ట్ర రాజకీయాల్లో చర్చ. బీజేపీతో కనుక ఒకవేళ ఒకవేళ టీడీపీ జనసేన పొత్తే కనుక పెట్టుకుంటే రాష్ట్ర రాజకీయాలు ఇంకా కూడా హీట్ గా ఉండబోతాయండి. రైట్. మనం ఒకసారి మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వైఎస్ఆర్సీపీ నాయకులు మోహన్ రెడ్డి గారు కొంత నిన్నటిదాకా